మీరు మా దేవాలయానికి వచ్చినందుకు మా వెంకటేశ్వర స్వామికి అన్ని విధాల శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఈ దేవాలయంలో 1 సంవత్సరం 3 మాసాలు మీరు మొన్న పోచమ్మ మైదానం స్వామి దేవస్థానంలో ప్రకటించిన దేవాలయం నేను పోచమ్మ మైదానం చేశాను, సాయిబాబా కూడా చేశాను, వెంకటేశ్వర స్వామి కూడా చేశాను, కూడా చేశాను, 40 ఏళ్ళ వరకు చేస్తుంది. కానీ ఈ దేవాలయానికి వచ్చి 1 సంవత్సరం 6 నెలల్లో ఇక్కడ భక్తులు కానీ ఈ కాలనీ వాసులు కానీ కమిట్మెంట్ అన్యోన్యమైన బంధం అడగకుండానే వారిస్తారు, వారు అడగకుండానే మీరు చేస్తుంటారు. ఇది ఒక ఇల్లు లాకంటే గుడి అక్కడ కమిటీ ఎంత భగవంతురాలు పూజలో ఏ పూజలు చేసుకున్నారో కానీ ఈ కమిటీ బృందము ఇది ఒక్కనాడు అలసిపోదు. చిన్న పిల్లగాళ్ళు లేక గోడని వాళ్ళు కొన్ని వాళ్ళు చేసుకుంటూ ఇక రాత్రి మాకే భయం 6 గంటలకు పోవాలి, లేకుంటే ఫోన్ అంటే ఫోన్ ఆ దేవాలయం లేకుండా కానీ ఇచ్చే జీతాలు కూడా ఫస్ట్ వర్క్ చేస్తుంటారు. వారి యొక్క ఫలితమే ఈ దేవాలయం డెవలప్. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ప్రోగ్రాం శివుడు వెంకటేశ్వరుడు భేదం లేదు, 2 దేవాలయాలు సమానంగా ఇస్తారు. భక్తులు కూడా అదే విధంగా వస్తారండి. ఇక్కడ భక్తులను ఒప్పుకోవాలి, వాళ్ళ ఓపిక ఒప్పుకోవాలండి. ఒప్పుకోరంటే 6 గంటలంటే మేము 4 గంటలకు వస్తే వాళ్ళు 3 గంటలకు వచ్చి కూర్చుంటారు. ప్రతి శనివారం విష్ణు సహస్ర పారాయణం, మంగళవారం స్వామివారి యొక్క చాలీస. ఈరోజు ఉత్సవం ఉందనే కదా, ప్రతిరోజు ఉత్సవం దేవాలని ప్రతిరోజు కార్యక్రమం నడుస్తుంటాయి. హనుమాన్ చాలీస కానీ ఏదో ఇంజక్షన్లని ఏదో బడుగు వర్గాలని ఏ స్టూడెంట్ ఎక్కడో పాస్ అయితే ఇక్కడ గురించి చెప్తారు. ప్రతి కాలంలో ఇంట్లో ఏదైనా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇదే విధంగా కష్టపడి ఇదే విధంగా చేస్తే ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెప్తుంది. కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ఉదయం చాలా మంది వచ్చేసి తిరుపావిస్తున్నారు. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో చాలా ముఖ్యమైన విషయంగా గత 2 రోజుల నుంచి మేము అందరి సహకారంతో ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే స్వామివారిని ఈరోజు సప్తద్వారాలు దాటి చూసినట్టుగా ఫీల్ కావాలని చాలా మంది చేశారు. రవికుమార్ కుమార్ మా టీచర్ కాలనీ సభ్యులు కూడా చాలా మంది చేశారు. అది కూడా చాలా మందికి బాగా నచ్చింది. ఈరోజు హైలైట్ జరిగింది. ఇప్పటికే సుమారుగా 1000 మంది భక్తులు దర్శనం చేస్తున్నారు. ఉదయం 5 గంటల కరెక్ట్గా 4 వరకు వీడియో అయ్యగారు కూడా బాగా చేస్తుంది. ఈ శివాలయం రామాలయం ఏంటంటే మాకు ప్లేస్ చాలా అనుకూలమైంది. ఎంతమంది వచ్చినా అకామిడేషన్ కానీ గత 10 సంవత్సరాలు ఈ గుడి విభిన్న అభివృద్ధి ఇలాగే ఉండాలని మారుస్తున్నారని కోరుతున్నాం. ఈ మధ్యనే ఐకా రాజయ్య గారిని నవగ్రహణం ఆయన మొత్తం సొంతంగా 5 లక్షలు ప్రతిష్ట కూడా గెలిచిన భక్తుల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. కార్యక్రమం బాగా అవుతుంది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కావాల్సిందంటే భక్తుల సంఖ్య పెరగడం. మాకు ఏంటంటే ఇంతకుముందు ఒకే గారు ఈ మధ్యన శివాలయం రామాలయం మొత్తం అన్ని డైలీ బాగానే ఉంటుంది. ఉత్సవాలు మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ జనవరి 14కి గోదా కళ్యాణం ఆ రోజు అన్నప్రసాదం 10 మందికి క్రీడలు నిశ్చయించాము. దానికి త్రిలోకేశ్వరిని మొత్తం ఆనందం పెట్టింది. చాలా ఉత్సవాలు మాత్రం బాగా ఇచ్చాము. భక్తులు రెస్పాన్స్ బాగుంది. అయ్యగారు కూడా మాకు చాలా సహకారంగా ఉండి గుడి అభివృద్ధికి చాలా ఉపయోగపడుతున్నారు. అది అంటే వాళ్ళ సెక్యూరిటీ పరంగా వాళ్ళే పంపిస్తారు. మామూలుగా ఈ మధ్యన ఏ ఉత్సవమైనా కూడా ఇస్తారు, అడుగుతారు. వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు శిక్షకులకు వచ్చి ఇద్దరు భక్తుల కంటే ఇంకా వాటర్ సౌకర్యం